హాయ్ అండి, అందరూ బాగున్నారా? మా పెద్దవాళ్ళు రాగి సంగటి చేసేవాళ్ళు. మా నాయనమ్మ, మా అత్తయ్య, మా అమ్మ, మా అమ్మమ్మ, మా కుటుంబంలో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో ఆ రాగి సంగటి చేయకపోతే అవ్వదు. ఆ రాగి సంగటితో మనం నూకలు బాగా నానబెట్టుకొని అవి బాగా ఉడకబెట్టుకొని ఆ తర్వాత రాగి పిండి వేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. దాంట్లోకి తోటకూర కూర ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే తోటకూర, పాలు, ఎండుమిర్చి, పౌడర్ అవన్నీ వేసుకొని ఆ తోటకూర వాటర్లో ఉడకబెట్టిన తర్వాత తీసిన తర్వాత ఇలాగా తాలింపు వేసుకొని ఆ తర్వాత ఆ కారం బాగా ఫ్రై అయిన తర్వాత ఆ కారం పొడి వేసుకోవాలి. ఆ కారం పొడి వేసుకున్న తర్వాత దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పాలు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది సంగట్లోకి. అదే మా పెద్దవాళ్ళు చేశారు కదా రాగి సంగటి, అది ఈరోజు మేము ట్రై చేసాం. ఆ తర్వాత అవి ఉడికిన తర్వాత దించి దాన్ని బాగా ఉడకబెట్టి కలిదిప్పాలి. అలాగా కలిదిప్పి బాగా కలిదిప్పిన తర్వాత దాన్ని దగ్గరగా సంగటిలాగా సంగటి ఉండలాగా దాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బాగా కలిదిప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలి. అది స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఇది కూర ఉంది కొంచెం బాగా మగ్గనిచ్చేసిన తర్వాత బాగా ఉడకబెట్టిన తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకొని సంగటి వేసుకొని తింటుంటే ఉంటుంది, అమృతంలాగా ఉంటుంది. మా ఊళ్ళో మా పెద్దవాళ్ళు ఇవన్నీ తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనం ఈ కల్తీ వేసిన ఫుడ్లన్నీ తిని రోజుకొక రోగం, రోజుకొక కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, అవి ఇవి అని మనం చాలా బాధపడతాం. కానీ ఇలాంటి ఫుడ్డే మనకి ఆరోగ్యానికి మంచిది. అందుకే పాత చింతకాయ పచ్చడి, రాగి సంగటి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం. మీరు కూడా ట్రై